వివాదాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఉప ముఖ్యమంత్రి అయితే కళ్యాణ్ మధ్య పీక్ లెవెల్ గా అయితే చేరుకుంది. ఇక నియోజకవర్గంలో పట్టు పంటుకునేటువంటి ప్రయత్నంలో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక పిఠాపురం నాదంటే నాది అంటూ మార్క్ వేసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. పిఠాపురం రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చ అయితే సర్వత్రా మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గోదావరి జిల్లాల బీఆర్కే స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ మధ్య కోల్డ్ వార్ పీక్స్ కు చేరిందా? అసలు ఇటీవల వర్మ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్ ఫాతిమా, వాస్తవానికి గతం నుంచి కూడా అంటే ఈ 18 నెలల కాలంగా చూసుకుంటే వరుసగా పిఠాపురంలో కోల్డ్ వార్ అయితే నడుస్తోంది. ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మధ్య, అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మకి మధ్య. ఎందుకంటే ఇద్దరు ఒకటే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా వర్మ కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒకవేళ అధికారిక కార్యకలాపాలకు పిఠాపురం వెళ్ళిన ప్రారంభోత్సవాలు కానీ లేదంటే మొన్న సంక్రాంతి పండుగ వేడుకలకి వెళ్ళినప్పుడు కూడా కాస్తంత దూరంగానే ఉంటున్నారు. ప్రధానంగా మొన్న జరిగిన పర్యటనలు చూసుకుంటే వర్మ ఎక్కడ మీడియాకైతే కనిపించలేదు. కానీ ఆ కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యారు. వేదిక మీదకి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి పవన్ కళ్యాణ్ని సాదర స్వాగతం పలకాలని కూడా అనుకున్నారట. కానీ బౌన్సర్స్ ఆయన్ని దగ్గరికి రానివ్వలేదు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు చెప్తున్నది ఇదే. ఎందుకు అంటే కనీసం అక్కడ ఒక జబర్దస్త్ కు సంబంధించిన హైపర్ ఆదికి ఇచ్చిన ప్రాధాన్యతకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే స్థానికంగా ఒక బలం ఉన్న నాయకుడికి ఇవ్వలేదు అనేది వర్మ అనుచరుల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఇక్కడ పెద్ద చర్చ. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ఒక నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు, ఇక పిఠాపురం అనేది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం చేసుకోబోతున్నారు అనే సంకేతం 2024 ఎన్నికల ముందే ఇచ్చేశారు. ఎన్నికల తర్వాత కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఒక నారా లోకేష్ గారికి మంగళగిరి ఎలా ఉందో, ఒక వైఎస్ జగన్ కి పులివెందులు ఎలా ఉందో, లేదంటే ఒక కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి ఎలా సొంత నియోజకవర్గాలని చెప్పుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా 2024 తర్వాత తన సొంత నియోజకవర్గం ఏంది అంటే ఖచ్చితంగా అది పిఠాపురం అని చెప్పుకోవాలి. గతంలో భీమవరం లేదంటే గాజువాక అంటే 2 చోట్ల కూడా ఓటమి పాలైన నేపథ్యంలో పిఠాపురం మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో, పిఠాపురంలో ఎప్పుడైతే గెలిచారో కూటమితో కలిసిన తర్వాత ఇక దాన్ని ఆయన పరిమితం చేసుకోవాలి, అక్కడి నుంచే కంటిన్యూ చెయ్యాలి అనేది. ఎందుకంటే రేపొద్దు నియోజకవర్గం మారిన జనసేన అభిమానులు ఒప్పుకోరు, ఆయన ఒప్పుకోరు. సో ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్, వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్నప్పుడు వర్మని నియోజకవర్గం మారుస్తారా అనేది ఒక ప్రచారం. రెండోది, ఒకవేళ గనక రేపొద్దు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా కాకినాడ జిల్లాలోనే వేరే నియోజకవర్గం కేటాయిస్తారా? వాస్తవానికి గత 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం పిఠాపురం నుంచి వర్మని విశాఖకు పంపిస్తారు, విశాఖ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆయనకి కేటాయించే అవకాశం ఉందని. ఎందుకు అంటే వర్మ కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరీష్ వర్మ, ఆయనకి ఎక్కువ వ్యాపార కార్యకలాపాలన్నీ విశాఖలోనే ఉంటాయి. సో ఈసారి తన వారసుడిగా తన కుమారుని రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి. అలాగే వర్మకు మొదటి నుంచి కూడా స్టార్టింగ్ లోనే ఎన్నికలకు ముందే ఒక హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఎన్నికలకు ముందు మొదటి దశలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఖాళీ అయినప్పుడు మొదటి దశలోనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికీ 3 టర్మ్స్ ఖాళీ అయిన పదవులు వేరే వాళ్ళకి కేటాయించారు కానీ వర్మకి కేటాయించలేదు. అది కూడా కాస్తంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది నియోజకవర్గంలో. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పర్యటన ఈ మధ్యన తరచూ జరగడం, అక్కడ స్థానిక అంశాల మీద ఫోకస్ పెట్టడం, ఇది నా నియోజకవర్గం, పిఠాపురం నాది అనే ఒక సంకేతాలు ఎప్పుడైతే వర్మకి వ్యతిరేకంగా ఇండైరెక్ట్ గా వర్మ ఇక్కడ వాడు కాదు అనే సంకేతం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇచ్చారో, తాజాగా దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా వర్మ చెప్పిన మాటలు, ఇది నా జన్మస్థలం, ఎప్పుడైనా అధికారికంగా లేదంటే పార్టీ ఏమన్నా కార్యకలాపాల కోసం నన్ను ఎక్కడైనా ఇన్ఛార్జ్ చేసినా, ఒక సర్వే చేయమన్నా వేరే చోటకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను తప్ప నేను అక్కడ ఉండిపోను అనేది క్లారిటీ ఇచ్చారు. అంటే ఎప్పటికైనా పిఠాపురం నాది అనేది ఈ నేపథ్యంలో వినిపిస్తుంది. 2014లో చూసుకుంటే ఆయన ఒక స్వతంత్ర అభ్యర్థిగా దాదాపు 97,000 ఓట్లు అంటే 47,000 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి అప్పుడు ఉన్న పిండం దొరబాబు మీద ఆయన గెలిచిన సందర్భం. సో ఇప్పుడు ఒకవేళ ఆయన టీడీపీ ఆయనకి సీట్ ఇవ్వకపోయినా, ఆయన్ని నియోజకవర్గం మార్చే ప్రయత్నం చేసిన, మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది అనుచరులు చెప్తున్నమాట. ఇప్పుడు ఈ ఓవరాల్ గా ఈ అంశం అంతా కూడా రాజకీయంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ఒక రకంగా షేక్ చేస్తుందని చెప్పాలి. కాకపోతే పవన్ కళ్యాణ్ ని మార్చే సాహసం అయితే కూటమి ఎట్టి పరిస్థితుల్లో చేయదు.
ఎప్పటికైనా వర్మ సర్దుకోవాల్సిందే. వర్మ సర్దుకుంటారా, లేదంటే సర్దుకుపోతారా, లేదంటే సర్దేసుకుని పిఠాపురం నుంచి బయటకు వెళ్ళిపోతారా అనేది ఇక్కడ చర్చ. కాకపోతే ఆయన మాత్రం కదిలేదు లేదు అని చెప్తున్నారు. దీన్ని కూటమి ఏ విధంగా సర్ది చెప్తుంది, ఏ విధంగా బుజ్జగిస్తుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఫర్ ద అప్డేట్. పెరిగాడు, ఎవడన్నా సొంత ఊరు వదిలిపోతాడా? ఒకవేళ వెళ్ళవలసి వస్తే పార్టీ ఏదైనా పని చెప్తే బయటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. పార్టీ పనులు చెప్పుద్దాం. తెలుగుదేశం పార్టీలో ఎక్కడో చోట వెళ్ళి రివ్యూ చేయవా, అక్కడ కమిటీలు అవ్వలేదు, లేకపోతే ఇంకో చోట రివ్యూ చేయవా అని చెప్తారు. వెళ్తాం. సాయంత్రం వేసాక ఎక్కడికి వెళ్తాం? మనం మన ఇంటికి మనం వెళ్తాం. ఓకే, పిఠాపురంలోనే పెరిగాడు, ఎవడన్నా సొంత ఊరు వదిలిపోతాడా? ఒకవేళ వెళ్ళవలసి వస్తే పార్టీ ఏదైనా పని చెప్తే బయటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. పార్టీ పనులు